ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సర్వలోకములను మానవులమైన మా అందరి కొరకు నాయన శిలువలో 2000 సంవత్సరాల కిందట ప్రభువా మా కొరకు మీ ప్రాణాన్ని ధారపోసిన దేవుడవు నాయన మీ స్తోత్రం తండ్రి. కనికరించండి, దయ చూపించండి. ఈ సమయంలో నాయన శిలువను గూర్చినటువంటి వార్త నశించే వారికి వెరితనము, రక్షించబడి పాపికి దేవుని శక్తి అని వ్రాయబడింది. అలాగనే ఈ శిలువను గూర్చినటువంటి వర్తమానం అందిస్తుండగా నాయన ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరి యొక్క హృదయములను మీరు తెరవండి నాయన. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి హృదయాలను మీరు తెరవండి నాయన. కనికరించండి. మా కొరకు శిలువలో 2000 సంవత్సరాల కింద రక్షకుడైన యేసు తన ప్రాణాన్ని ధారపోశాడు అని చెప్పి శిలువ తాపుకొచ్చి వారి పాపస్థితిని ఒప్పుకొని రక్షణలోనికి రావడానికి మీ కృప అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఈ ప్రేమ సందేశము అనేటువంటి భాగాన్ని ఎంతమంది వింటా ఉన్నారో వారందరిని బట్టి ప్రభు బిడ్డలారా, మీకు అందరికీ కూడా ప్రతి వారము మీరు చూస్తూ దేవుని యొక్క మాటలను వింటున్నారు అంటే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతమంది ఈ యొక్క ప్రేమ సందేశం వాక్యాన్ని విని ఆదరించబడతా ఉన్నారు, ఆత్మీయమైన మేలు పొందుతున్నారు, వారందరి కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు బిడలారా, ఈ సమయంలో శిలువ అనేటువంటి దానిని గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా మోసినటువంటి శిలువ. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన మోసినటువంటి శిలువ దేనిని మోసాడు? కేవలము మరి ఇంటూ ఆకారంగా ఉన్నటువంటి ఆ శిలువ కొయ్యన కాదు. దానికంటే కూడా శిలువ విలువను తెలియనటువంటి మనుషులు లోకములు అనేక మంది ఉన్నారండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇంటూ ఆకారంగా ఉన్నటువంటి ఆ యొక్క కొయ్యను యేసు తన భుజం మీద మోస్తూ ఉన్నాడండి. అది భారభరితమైనటువంటి శిలువ. ఎలాగంటే సర్వలోకములున్న మానవులమైనటువంటి మనందరి కొరకు పాప భారాన్ని యేసు తన ఆ శిలువలో మన పాపములన్నిటినీ మోసాడండి. ఒక్కరి పాపము కాదు, అందరూ క్రీస్తునందు ప్రభు బిడలారా, లోకములో ఉన్న మానవులమైన మనందరి పాపములను శిలువలో మోసాడండి. ఎందుకంటే దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యం ఏంటి అంటే, క్రీస్తునందు ప్రభు బిడలారా, దేవుని మాటలను వినేటువంటి సహోదరుడా సహోదరి, మరి ఆయన మనందరి కొరకు నలుగొట్టబడ్డాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మరి 4వ వచనం, 5, 6, 7 వచనాలు చూస్తే ప్రభు బిడలారా, మనందరి కొరకు ఆయన వధకు తేబడిన గొర్రెలాగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. మనందరి పాపములన్నిటిని బట్టి ఆయన శిలువలో ఆయన మన పాపములన్నిటినీ భరించాడండి. రక్షకుడు అయిన యేసు. క్రీస్తునందు ప్రభు బిడలారా, ఆ యొక్క రక్షకుడు అయినటువంటి యేసు మనలను రక్షించడానికి మనకున్న పాప భారమునంతటిని శిలువలోనే మోసాడండి. ఒకరి పాపము కాదు, ఒక దేశమని కాదు, సర్వలోకమండి, లోకంలో ఉన్న మానవులమైన మనందరి పాపములను శిలువలో మోశాడు. యోహాను సువార్తలో 19వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. అలాగనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 5, 6 వచనాల్లో స్పష్టంగా వ్రాయబడిందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందుకనే ఒకానొక సమయంలో యోహాను అనేటువంటి క్రీస్తు కంటే 6 మాసాల ముందు వచ్చినటువంటి యోహాను యోర్దాను నది ఒడ్డున రక్షకుడు అయినటువంటి యేసు నడుస్తూ వెళుతున్నప్పుడు తన శిష్యులైనటువంటి వారికి చూపిస్తా ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని రక్షకుడైనటువంటి యేసును చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడలారా, నీ పాపము నా పాపము, లోకములో ఉన్నటువంటి ప్రతి
మనుష్యుని యొక్క పాపములన్నిటినీ కూడా ఆ శిలువలో ఆ భారమైనటువంటి పాపములన్నిటినీ మోశాడండి. అందుకనే మోసిన శిలువ అని నేను ఈ సమయంలో మీతో దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీతో మాట్లాడుతా ఉన్నాను. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, సహోదరుడా, ఈ శిలువ అనేటువంటి దాని విలువను లోకములు అనేక మంది ఇంకా గుర్తించడం లేదండి. ఆయన శిలువను మనందరి కొరకు మన పాపములన్నిటినీ మోయకపోతే, ఆయన శిలువను మన పాపములన్నిటినీ మోసి భరించి, అది ఒక్కటే కాదండి, మన రోగములన్నిటినీ మోసాడు, మన కన్నీళ్లను తుడిచివేశాడండి రక్షకుడు అయినటువంటి యేసు. మన వ్యసనములన్నిటినీ, మన రోగములన్నిటినీ కూడా ఆయన శిలువలోనే భరించాడండి. ప్రభు బిడలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి సహోదరుడా, సహోదరి, శిలువలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి సంగతి పాపములను మోశాడండి. ఆ శిలువలో ఉన్నటువంటి ప్రశస్తమైన రక్తము ద్వారానే, ఆయన రక్తము చిందించిన దానిని బట్టి సర్వలోకములో ఉన్న మానవులమైన మనందరికీ కూడా పాపికి రక్షణ దొరికింది, పాపికి పాపములో నుంచి విడుదల దొరికిందండి. అలాంటి ప్రభు బిడలారా, ఆ సర్వలోకముల మానవులమైన మనందరి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం అండి అది. అందుకనే గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారం అన్నారు. ఆ దినాన ఆయన చేసినటువంటి కార్యం చాలా గొప్ప కార్యం. క్రీస్తునందు ప్రభు బిడలారా, అలాగైతే ఎన్నెన్నో శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు, సమస్యలు ఉన్న ప్రభు బిడలారా, అయ్యా పాపమనే భారముతో నేను అలిగిపోతున్నానయ్యా, కుమిలిపోతున్నానయ్యా అని చెప్పి ఏడ్చేటువంటి వారు ఉన్నారండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆదాము చేసినటువంటి పాపము అందరికీ సంప్రాప్తమైంది. అనగా ఆదాము చేసినట్టు ఆ పాపమే సర్వలోకములను మానవులమైన మనందరి కొరకు, మనందరికీ నిజంగా సంప్రాప్తమైంది. కనుక ఆ పాపమును ప్రభు బిడ్డలారా కనపటి ఆదామైన రక్షకుడైనటువంటి యేసు ఈ లోకములకు వచ్చి, ఆదాము దగ్గర నుంచి వచ్చిన మానవులమైన మనందరికీ ఆ ఆదాము చేసిన పాపమే ప్రతి వానిలోనికి సంప్రాప్తమైంది. ఆ పాపమును విడుదల చేయడానికి, ఆ పాపములన్నిటినీ మోసి భరించడానికి, ఆ పాపములను నిజంగా ఆయనే తన భుజము మీద మోశాడండి. క్రీస్తునందు ప్రభు బిడలారా, ఆయన ఎంతవరకు అంటే గొల్గొతా అనేటువంటి గుట్ట వరకు శిలువను మోస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు రక్షకుడైన యేసు పడుతూ లేస్తున్నప్పుడు రాని వారు బలమైనటువంటి బోట్లతో తొక్కుతూ ఉన్నారండి. వరకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నారండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ రక్షకుడు అయినటువంటి యేసును శిలువ వేసినది ఎవరు అని ప్రశ్నిస్తే శాస్త్రులండి, పరిసయ్యులు, సద్దూకాయులు, రోమీయులు, రాజ్యకాంక్ష కలిగిన భయంకరమైన జీలట్లు అనేటువంటి తెగవారు. ఆ తర్వాత ఇతరులు, అన్యులు అనేక మంది, తర్వాత హేరోదీయులు. ప్రభు బిడ్డలారా, నిజంగా అలాంటి మనుషులందరూ కూడా సిలువేడి సిలువేడి అని ఏకముమ్మిడిగా కేకలు వేస్తా ఉన్నారు. ప్రభు బిడ్డలారా, అందులో ఆయన సిలువకు ఎక్క ముందుగా ముందు దినాలలో అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎంతో మంది గుడ్డివారు చూపు పొందారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, కుంటివారు నడిచినారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా రక్షకుడైనటువంటి యేసును సిలువ వేయమనే మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఏక ఉమ్మడిగా అందరూ నిజంగా బలమైన బందిపోడు దొంగను విడుదల చేయండి, కనుక యేసును సిలువేయండి అని చెప్పి కేకలు పెడతా ఉన్నారు. ప్రభు బిడ్డలారా, ఆలోచించేయండి. రక్షకుడైనటువంటి యేసు మనందరి కొరకే 2000 సంవత్సరాల కిందట సిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఇంకొక మాటను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటిదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసునా? ఆయన మన రోగములన్నిటినీ ఆయన
నిజంగా అవమానములన్నిటినీ సహించాడండి శిలువలోనే. ప్రభు బిడ్డలారా, ఎబిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చివరి వరకు చూస్తే ఆయన శిలువలోనే ఆయన అవమానములన్నిటినీ కూడా భరించాడని వ్రాయబడిందండి. నిజమే, ఆయన ముఖాన ఉమ్మి వేశారు, ఆయన గడ్డపటి వెంట్రుకలు పెరికి వేశారు, ఆయన అవమానంగా మాట్లాడారు. కనుక రోగములనే కాదు, ఆయన ఎన్నో విధాలు అవమానపరిచిన, ముఖాన ఉమ్మి వేసిన ఆ శిలువలోనే ప్రభు పిల్లలారా ఆయన అవమానములను భరించను అని వ్రాయబడిందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే ఎవరి కొరకు ఆయన అవమానపరచబడ్డారు, ఎవరి నిమిత్తము ఆయన దెబ్బలు తిన్నాడు, ఎవరి నిమిత్తం పిడిగుద్దులు తిన్నాడు, ఎవరి నిమిత్తం కొరడాలతో కొట్టించుకున్నాడు, ఎవరి నిమిత్తము పొడవైనటువంటి మేకులతో ఆయనను చెక్కకు దిగ్గొట్టారండి. చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ముళ్ళతో అల్లిన కిరీటమును యేసు తల మీద పెట్టి రెల్లుతో యూదుల రాజు నీవేనా అని చెప్పి హేళన చేస్తూ ఆయన కొడుతా ఉన్నారండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయనను కూడా అవమానమును నిజంగా సంతోషంగా భరిస్తా ఉన్నాడు రక్షకుడు అయిన యేసు. ఆ శిలువలో ఆయనకు కలిగినటువంటి అవమానము అంతింతని కాదండి. ఆయన శిలువలోనే అవమానాన్ని భరించాడండి, అవమానాన్ని సహించాడు. ఈ శిలువలోనే ఆయన అవమానాన్ని సహించాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో ఎవరు నిజంగా దేవుని వాక్యాన్ని వింటున్నారో నీవు పొందవలసినటువంటి శిక్ష ఆయన అనుభవిస్తా ఉన్నాడు. నీకు రావలసిన అవమానము ఆయన అవమానాన్ని భరిస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగనే కొరడాలతో కొట్టి లాగుతుంటే ఆయన శరీరం అంతా చాలుగా చీల్చుకొని వస్తా ఉందండి. ప్రభు బిడ్డలారా, ఎవరి నిమిత్తము నీ ప్రక్క చేసిన పాపమును బట్టి ఆయన ప్రక్కలో బరిసిపోటు ఆయన వీపుల్లో కొరడాలతో కొట్టి చీలుస్తా ఉన్నారండి. ప్రభు బిడ్డలారా, ఆయనను కూడా ఆ రక్షకుడు అయినటువంటి యేసు నోరు తెరవడం లేదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇలాంటి కార్యములన్నీ చేస్తున్నా గాని ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, అలాంటి అవమానమును శిలువలో రక్షకుడైనటువంటి యేసు భరిస్తూ ఉండి కూడా అవమానాన్ని నిజంగా సంతోషంగా అనుభవిస్తా ఉన్నాడండి. ఎందుకో తెలుసునా, తాను పొందబోయేటువంటి ఆనందం మహా సంతోషకరమైనటువంటిదని. తండ్రి కుడి పార్శ్వములో నేను నిజంగా ఉంటాను అని, తండ్రి కుడి పార్శ్వములో నేను కూర్చుంటాను అనేటువంటి దానిని బట్టి ప్రభు బిడ్డలారా, ఆయన అవమానాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాడండి. శిలువలో అలాంటి అవమానాన్ని రక్షకుడు అయినటువంటి యేసు భరిస్తా ఉన్నాడు. లక్షలాది మంది ప్రజలు ఉమ్మడిగా ఆయనను అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు యూదుల రాజు అయితే, నిజంగా నీవు దేవునివైతే, నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుంచి దిగు అని మనిషికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు ఉమ్మి వేస్తా ఉంటే, ఒకడు గడ్డం పెరికి వేస్తా ఉంటే, ఒకడు బరిషతో గుద్దితే చిల్లుమని రక్తము స్రవించిపోతా ఉంది. ఇలాంటి నిజంగా అవమానాన్ని రక్షకుడైనటువంటి యేసు శిలువలో ఆ అవమానాన్ని నిజంగా అనుభవిస్తూ ఉన్నాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ అవమానాన్ని దేని కొరకు తెలిసిన ఆయన అనుభవించేది ఇది సులువైనటువంటిదే. ఆయన దృష్టిలో సంతోషంగా అవమానాన్ని అనుభవిస్తూ, కారణం తండ్రి యొక్క కుడి పార్శ్వములో నేను కూర్చుంటాను, తండ్రి యొక్క కుడి పార్శ్వములో నేను ఉంటాను అనేటువంటి దానితో నేను నిజంగా మహానందంగా అనుభవిస్తా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయనను మోసిన సిలువే కాదు, ఆయనను సహించిన సిలువే కాదు, ప్రభు బిడ్డలారా విజయము పొందిన సిలువ అండి. అది విజయము పొందిన సిలువ. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు బిడ్డలారా నిజంగా విజయమును పొందాడండి.
ఆయన మనందరి కొరకు జయోత్సాహముతో ఆ శిలువను అనిశంగా మోసి, ప్రభు బిడ్డలారా, ఎందరో అనిశంగా పెద్దలు, అనేక మంది రాజులు, అందరికీ కూడా అవమానమండి వాళ్ళకి శిలువ ద్వారా జయోత్సాహముతో మహానందంగా ప్రభు బిడ్డలారా ఆ రక్షకుడైనటువంటి యేసు మరి ఆయన విజయముతో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణము యొక్క ముళ్ళు ఓ పాపము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. క్రీస్తునందు ప్రభు బిడలారా, దేవుని సంగమా, ఈ యొక్క మోసిన మన పాపములన్నిటినీ సిలువలో మోసాడండి. ఆ ఒక్క విషయమే కాదు, మన రోగములన్నిటినీ భరించాడండి. మన పాపములన్నిటినీ కూడా ఆ ప్రభు బిడలారా సిలువలోనే సహించాడండి. సిలువలోనే నిజంగా అవమానములన్నిటినీ సహించాడు. రక్షకుడైన యేసు విజయోత్సాహముతో ఆ సిలువను నిజంగా మోస్తూ జయోత్సాహముతో ఆ రక్షకుడైనటువంటి యేసు విజయమును పొందాడండి సిలువలోనే. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే నిజంగా సిలువను కూర్చున్న ఈ వార్త లోకములో ఉండేటువంటి మనుష్యులకు కొందరికి మాత్రం వెరితరమే, రక్షించబడే పాపికి మాత్రము దేవుని శక్తి అని వ్రాయబడిందండి. దేవుని మహత్తరమైన శక్తి అండి. అందుకనే పౌలు అంటాడు కదా, మేము జయోత్సాహముతో అనగా మేము ఊరేగించబడతా ఉన్నాం ఆనందంగా. ఎందుకంటే సిలువలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి. అయితే కొందరికి నిజంగా ప్రభు బిడ్డలారా మరణపు వాసనగా ఉన్నాము నశించే వారికి, రక్షించబడే దేవుని పిల్లలైనటువంటి వారికి మేము జీవపు వాసనగా ఉన్నామంటున్నాడు పౌలు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఏ విధంగానైనా సరే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆ రక్షకుడైనటువంటి యేసు సిలువలో మహత్తరమైనటువంటి విజయాన్ని సాధించాడండి. ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, ఆ సిలువలో రక్షకుడైనటువంటి యేసు ఆయన మన పాపములను, మన రోగములను, మన వ్యసనములను, మన అతిక్రమములు అన్నిటిని మాత్రము మోసి ఆయన మోయడమే కాదు, అవమానములన్నిటినీ, మనకు రావలసిన అవమానములన్నిటినీ ఆయన సహించి, ఓ ప్రభు పిల్లారా, విజయోత్సాహముతో జయోత్సాహముతో మాత్రము ఆ శిలువ శ్రమలను జయించగలిగాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి సహోదరుడా, నీవు ఎంత ఘోర పాపివైనా సరే ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఘోర పాపినయ్యా అంటే చాలు. ఆయన రక్తం ప్రతి మానవుని తాగుతూ ఉందండి. 2000 సంవత్సరాల కిందట ఆ శిలువలో కాచిన రక్తం ప్రతి పాపిని విడుదల చేయడానికి, ప్రతి రోగిని స్వస్థపరచడానికి, ప్రతి విధమైన సమస్యను పరిష్కారం చేయడానికి, సమాధానం లేని వారికి సమాధానాన్ని చేకూర్చడానికి శిలువ యొక్క విలువ ఇంతంతని మనము లెక్కించడానికి చేత కాదండి. ప్రభు బిడ్డలారా, ఆ శిలువ లేకపోతే ప్రభు బిడ్డలారా పాపికి రక్షణే లేదండి. ఆ శిలువలోనే నిజంగా విలువైనటువంటి గొప్ప కార్యాలు జరిగాయి. మనందరినీ కూడా ప్రభు బిడ్డలారా రక్షించి ఆ నిత్య జీవానికి నడిపించడానికి. అందుకని క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆ శిలువ అనేటువంటిది ఎలాంటిది అంటే, మరి ఒక కుంటివాడు ఉన్నాడు, వానికి సంఖలో మరి ఒక కర్ర ఎంత బలమైనదో అలాంటిదండి శిలువ. అదే కాదు, ఒక గుడ్డివానికి చూపునిచ్చేటువంటిది శిలువ అండి. అనగా అంధులకు మార్గమును చూపించేటువంటిది శిలువ. పాపికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చేటువంటిది శిలువ. ఆ ఒక్క విషయమే కాదు, శిలువ ఎంతవరకు తెలిసినా ఒక పాపిని రక్షించి నిత్య జీవానికి నడిపించేటువంటిదండి శిలువ. లోకములో ఉన్న మానవులందరి పాపములన్నిటినీ కూడా భరించి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేసేటువంటిది శిలువ. అదే కాదండి ప్రభు బిడ్డలారా, మనకు ఈ లోకములో స్వాస్థ్యమున్నా లేకపోయినా పరలోకములో ఆ రక్షకుడైనటువంటి యేసు శిలువను జయించి మనకు స్వాస్థ్యాన్ని సంపాదించాడండి. ప్రభు బిడ్డలారా, మన కొరకు పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడండి.
ఈ లోకంలో నీ గృహం లేకపోయినా ప్రభు బిడ్డారా, ఆ శిలువలో ఉన్న రక్షకుడు అయినటువంటి యేసు మనకు పరలోక స్వాస్థ్యాన్ని, గృహములను ఏర్పాటు చేయడానికి శిలువలో తన ప్రాణాన్ని బలి చేశాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, ఒక్కసారి నీవు ఆలోచించే, శిలువను గురించి ఏమని తలుస్తా ఉన్నావు? సర్వలోకములో ఉన్న మానవులందరికీ ఇది మహానందకరమైనటువంటి విషయం అండి. శిలువ విలువ తెలియనటువంటి వారు ఎందరో లోకములో ఉన్నారు. కనుక దేవుని మాటలు వినేటువంటి ప్రతి సహోదరుడు శిలువ దాపుకు వచ్చి, అయ్యా ఒక్కసారి నన్ను పవిత్రమైన మీ రక్తం ద్వారా కడగండి, నన్ను శుద్ధురాలుగా చేయి ప్రభువా. నాయనా, నా కొరకేను తండ్రి, నాయనా మీ రక్తాన్ని చిందించావు. నేను అపరాధిని, నీవు నిరపరాధి అయ్యా, నేను పాపినయ్యా, నీవు పరిశుద్ధుడవు. ప్రభువు దాపుకురా. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నేను నేరస్తున్నయ్యా, నీవు నేరము లేని వాడవు. నేను అపరాధిని ప్రభువా, నీవు నిజంగా పరిశుద్ధుడమయ్యా. అపరాధినైన నా కొరకు, నిజంగా చీకటిలో ఉన్న నా కొరకు, అలాగునే రోగములో ఉన్న నా కొరకు తండ్రి, నీవు నా నిమిత్తమే దెబ్బలు తిన్నావు. ప్రభు బిడ్డలారా, దైవ గ్రంథంలో ఎన్నో అమూల్యమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు శిలువను గురించి రాసించాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందుకనే ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్న సత్యమేంటో తెలిసిన 7వ అధ్యాయం 16వ వచనములు, ఎవరు వీళ్ళు? గొర్రెపిల్ల తెల్లని వస్త్రములను ధరించినట్లు వీరెవరని యెహోవాను అడుగుతా ఉన్నాడండి. గొర్రెపిల్ల యొక్క రక్తములు వారి వస్త్రాలు ఉదుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. ప్రభు బిడ్డలారా, ఎవరు వీళ్ళు? గొర్రెపిల్ల యొక్క రక్తం అండి. ఈ గొర్రెపిల్ల ఎవరు? ఇదిగో శిలువలో వేలాడుతున్నాడు రక్షకుడైన యేసు. శిలువలో మన పాపాలను భరించినవాడు, మోసినవాడు, సహించినవాడు. ప్రభు బిడ్డలారా, ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రశస్తమైన రక్తము ద్వారానే వారి వస్త్రాలను ఉదుకొని తెలుపు చేసుకున్నవారంట వీరు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో నిజంగా చీకటిలో నీవున్నా, పాపములో నీవున్నా, మోసములో నీవున్నా, అక్రమైన స్థితిలో నీవున్నా, శిలువ దాపుకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నా కొరకు 2000 సంవత్సరాల కిందట మీరు శిలువలో మీ ప్రాణములు ధారబోసినటువంటి రక్షకుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి అని ప్రభువు దాపుకు రావాలి. ప్రభు పిల్లారా, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నారండి రక్షకుడు అయినటువంటి యేసు. ఒక్క విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి తలుస్తున్నాను. ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా మరి క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఒక స్థలంలో కలుసుకున్నారంట. కలుసుకొని అన్ని రోగాలకు మాత్రం మందు ఉంది, కానీ కొన్ని రోగాలకు లేదంట. అవన్నీ ఆ రోగాలన్నీ లెక్క పెట్టితే 39 రోగాలంట. ఆ 39 జబ్బులకు మాత్రము మందు లేదు అని నిర్ణయం చేశారంట డాక్టర్లు. ప్రభు బిడ్డలారా, నిజమే, అవి నిజంగా అలివిగా అని రోగాలండి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏదో డాక్టర్స్ తెలుసండి ఆ రోగం సంగతి. ఈ 39 రోగాలకి మాత్రం కనిపెట్టలేదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇప్పుడు ఈ 39 జబ్బులకు మాత్రం మందు లేదు, కనిపెట్టలేదు డాక్టర్స్ అనుకున్నారు. నిజమే, ఆలివి కాని రోగాలు. ప్రభు బిడ్డ ఏంటో తెలుసిన, మన రక్షకుడు అయినటువంటి యేసును 39 దెబ్బలు కొట్టారండి. ఆ 39 అలివి కాని రోగముల కొరకు, అలివి కాని ఆనిసంగా మనుష్యులకు అలివి కానిటువంటి రోగములను స్వస్థత పరచడానికి రక్షకుడు అయినటువంటి యేసు త్వర వీపున దెబ్బలు తిన్నాడండి. ఆ రోగములను మనందరి కొరకు భరించి, ప్రభు బిడ్డలారా, ఆ రోగములను అలివి కాని రోగములను స్వస్థత పరచడానికి రక్షకుడైన యేసును 39 దెబ్బలు కొట్టారు. ప్రభు బిడ్డలారా, ఆయన దాపుకురా. కనుక నిజంగా ఏ డాక్టర్ బాగు చేయలేకపోయినా, ఏ రోగిని నిజంగా స్వస్థత పడకపోయినా, ఏ విధమైనటువంటి కానీ రోగములున్నా మనందరి నిమిత్తమే, మనందరి రోగములను బట్టి ఆయన మీద దెబ్బలు మనందరి కొరకు తిన్నాడండి.
కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని వ్రాయబడింది. ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో నేను నా మాటలు ముగిస్తున్నాను. నువ్వెవరైనా, ఏ కులమైనా, ఏ తెగైనా, దేనికి సంబంధించిన మనుషులమైనా సరే శిలువ దాపుకురా. తండ్రి, నేను పాపినయ్యా, నా పాపములు క్షమించు ప్రభువా అంటే నిన్ను స్వస్థతపరచు దేవుడును నేను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ప్రభు దాపుకు వచ్చి నీ పాప స్థితిని ప్రభువు దగ్గర కన్నీళ్లతో నీ ఒప్పుకో. ఆ శిలువ దాపుకు వచ్చి, ఆ యేసు, నీ ప్రశస్తమైన రక్తములు నన్ను కడుగు, నన్ను శుద్ధిరాలుగా చెయ్యంటే చాలు. దేవుడు క్షమించలేనంత పాపి లోకములో ఒక్కడు లేడు. కనుక ప్రభు పిల్లారా, శిలువ దాపుకు రండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా పాపములన్నిటినీ శిలువలో మోశారయ్యా. మా రోగములన్నిటినీ కూడా శిలువలోనే మీరు భరించారు, మోపారయ్యా. ఓ మోసిన ఆనాడు తండ్రి శిలువలోనే. అదే కాదు ప్రభువా, మీరు శిలువలోనే తండ్రి దెబ్బలను, అవమానములన్నిటినీ కూడా మీరు సహించారయ్యా. మీకు స్తోత్రం. మీరు సహించడానికి సంతోషంగానే సహించారు ప్రభువా. ఎందుకంటే మీరు తండ్రి కృపార్శ్యములో ఉండడానికి, మా కొరకు మమ్ములను నిత్యత్వములో చేర్చడానికే అలాంటి కార్యాలు మీరు చేసినావు. విజయోత్సాహముతో శిలువను మోసి మీరు జయించారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగనే మీ శిలువను ఎత్తుకొని, మీ శిలువ జెండాను ఎగరవేసి, శిలువ పతాకమును చూచినప్పుడే సాతానుకు సిగ్గు, అవమానం జరుగుతుంది ప్రభువా. ప్రతి పాపి మీ దాపుకు వచ్చి రక్షించబడడానికి మీ కృపను గ్రహించండి. యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించును.